ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ పేరు క్లిప్సియల్లా అండ్ సరేషియా. క్లిప్సియల్లా అండ్ సరేషియా మ్యారిసినెన్స్. ఇప్పుడు ఫస్ట్ క్లిప్సియల్లా. నార్మల్గా ఇట్ ఈస్ అ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా. గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా వచ్చేసరికి మనకి కోకై ఉంటాయి, దట్ ఈస్ డిప్లో కోకై, అండ్ బ్యాసిల్లే ఉంటాయి. దాంట్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి కోకో బ్యాసిల్లే, ఇంకోటి నార్మల్ బ్యాసిల్లే, ఇంకొకటి కర్వ్డ్ రాడ్స్. ఇప్పుడు బ్యాసిల్లే దాంట్లో లాక్టోస్ స్టేటస్ ప్రకారం 2 టైప్స్ ఉంటాయి, లాక్టోస్ పాజిటివ్ అండ్ లాక్టోస్ నెగిటివ్. లాక్టోస్ ఫర్మెంటేషన్ పాజిటివ్ చేసే దాంట్లో CEEKS ఉంటుంది, దట్ ఈస్ సెరేషియా, క్లిప్సియల్లా, ఈకోలై అండ్ ఎంటెరోబాక్టర్ అండ్ సిట్రోబాక్టర్. దీంట్లో సిట్రోబాక్టర్ అండ్ సరేషియా అనేది స్లో ఫర్మెంటర్స్, మిగతా 3 ఆర్ ఫాస్ట్ ఫర్మెంటర్స్. దీంట్లో ఆక్సిడేస్ పాజిటివ్ నెగిటివ్గా చూస్తారు. ఆక్సిడేస్ టెస్ట్ పాజిటివ్, ఆక్సిడేస్ టెస్ట్ నెగిటివ్. పాజిటివ్ ఉంటే దాన్ని బీపీ అంటారు, దట్ ఈస్ బర్కోల్డేరియా అండ్ సూడోమోనాస్. అండ్ నెగిటివ్ వచ్చేసరికి టీఎస్హెచ్ అగార్లో మనకి H2S హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుందో లేదో చూస్తారు. దాంట్లో పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఉంటారు. దాంట్లో పుస్సీ అని చెప్పేసి ఉంటాయి, PUSSY, దట్ ఈస్ ప్రోటియస్, సాల్మోనెల్లా, షిగెల్లా అండ్ ఎర్సినియా. సో దీస్ ఆర్ ద గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా బ్యాసిల్లే. దాంట్లో మనం ఈరోజు డిస్కస్ చేసేది క్లిప్సియల్లా అండ్ సెరేషియా. ఓకే, ఫస్ట్ క్లిప్సియల్లా వచ్చేసరికి ఏంటి, దిస్ ఇస్ గ్రామ్ నెగటివ్ తర్వాత దిస్ ఈజ్ లాక్టోస్ ఫర్మెంటర్స్. ఇట్ ఈస్ ఎ ఫాస్ట్ లాక్టోస్ ఫర్మెంటర్స్. దాని తర్వాత స్పెసిఫిక్గా చూసుకోవాల్సింది ఏంటిదంటే ఇట్ ఈస్ యూరియేస్ పాజిటివ్. సో వాట్ ఆర్ ద యూరియేస్ పాజిటివ్ ఆర్గానిజమ్స్ ఎగ్జాంపుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. యూరియేస్ పాజిటివ్ ఆర్గానిజమ్స్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఫస్ట్ స్టాఫిలోకోకస్ ఎపిడర్మిస్ అండ్ స్టాఫిలోకోకస్ సాప్రోఫైటికస్. ఇది గ్రామ్ పాజిటివ్ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ నోకార్డియా బ్రాంచింగ్ ఫిలమెంట్లో యాసిడ్ ఫాస్ట్ ఇది ఒకటి. దిస్ ఇస్ గ్రామ్ పాజిటివ్. దాంట్లో గ్రామ్ నెగిటివ్ దగ్గరికి వచ్చేసరికి ప్రోటియస్ ఒకటి, క్లెప్సియల్లా, హెచ్ పైలోరీ 1, 2, 3. నెక్స్ట్ అదర్స్ దగ్గరికి వచ్చేసరికి అంటే ప్రోటోసోవా దగ్గరికి వచ్చేసరికి క్రిప్టోకోకస్ అండ్ యూరిప్లాస్మా. ప్రోటియస్, క్లెప్సియల్లా, హెచ్ పైలోరీ. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ యూరియేస్ పాజిటివ్ ఆర్గానిజమ్స్. సో క్లెప్సియల్లా is gram-negative bacilli which is lactose fermenters and fast fermenters. అండ్ మెకాంకీ అగర్లో మనకి పింక్ కలర్ కాలనీస్ అనేది వస్తాయి. నో కమింగ్ టు మెకాంకీ అగర్, పింక్ కలర్ కాలనీ, లాక్టోస్ ఫాస్ట్ ఫర్మెంటర్స్, బ్యాసిల్లై రాడ్, గ్రామ్ నెగిటివ్ ఈడ్. దీంట్లో క్లెప్సియల్లా నార్మల్గా మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఎ ఇంటెస్టైనల్ మైక్రోబయోటా. ఎప్పుడైతే మనకు నార్మల్గా ఆల్టర్డ్ మెంటల్ స్టేటస్ కానీ ఇంక్రీస్ ఆల్కహాలిక్ యూస్ కానీ డిక్రీస్ హోస్ట్ డిఫెన్సెస్ సీన్ ఇన్ డయాబెటీస్ మెలిటస్ పేషెంట్స్. ఈ కండిషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ యాస్పిరేషన్ రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆల్సో సీన్ ఇన్ ఈటీ ట్యూబ్ ప్లేస్మెంట్ ఇన్ దీస్ పేషెంట్స్. ఓకే, ఈటీ ట్యూబ్ ప్లేస్మెంట్ చేసేటప్పుడు, మెకానికల్ వెంటిలేషన్ చేసేటప్పుడు అప్పుడు యాస్పిరేషన్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. యాస్పిరేషన్ అయితే మనకి 2 కాజెస్ ఉంటాయి. యాస్పిరేషన్ నిమోనియా అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఆర్ లో బార్ నిమోనియా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నార్మల్గా క్లెప్సియల్లా కాజెస్ లో బార్ నిమోనియా అండ్ బై యాస్పిరేషన్ ఇట్ కాజెస్ యాస్పిరేషనల్ నిమోనియా. ఇవి రెండింటి వల్ల దేర్ ఇస్ ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ lung abscess formation is mostly related with the lobar pneumonia and aspirational pneumonia of the Klebsiella. దాని తర్వాత ఇది కనుక మనం చూస్తే స్పూటం వస్తుంది. లోబర్ నిమోనియా కానీ ఆస్పిరేషనల్ నిమోనియా ఆఫ్ ద క్లెప్సియల్లా స్పీసీస్ తోటి ఒకవేళ స్పూటం అనేది వస్తే ఎట్లా అంటే కరెంట్ జెల్లీ స్పూటం అండ్ ఇక్కడ బ్లడ్ అనేది ఉంటుంది, బ్లడ్ ఈస్ పాజిటివ్. సో స్పూటంలో ఇట్ ఈస్ కరెంట్ జెల్లీ స్పూటం అండ్ బ్లడ్ ఈస్ పాజిటివ్. నో కమింగ్ టు క్యాప్సూల్. క్లెప్సియల్లా క్యాప్సూల్ ఎట్లుంటుంది, ఇట్ ఈస్ ఎ పాలిసాకరైడ్ క్యాప్సూల్. కాబట్టి మనం ఇట్లా చూసుకుంటే మనకి పింక్ కలర్ ఇట్లా మ్యూకాయిడ్, మనకి థిక్ మ్యూకాయిడ్ కాలనీస్ కనబడతాయి. ఓకే, థిక్ మ్యూకాయిడ్ కాలనీస్ అనేది కనబడుతుంది పాలిసాకరైడ్ క్యాప్సూల్ వల్ల. నెక్స్ట్ క్లెప్సియల్లా అనేది మనకి థర్డ్ వన్, క్లెప్సియల్లా కాజెస్ యూటీఐ. థర్డ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ యూసిఎల్ఐ లార్జ్ మ్యూకాయిడ్ క్యాప్సూల్ విస్కస్ కాలనీ. లార్జ్ మ్యూకాయిడ్ క్యాప్సూల్
విస్కస్ కాలనీ. ఇది దేని వల్ల వస్తాయంటే యూరినరీ క్యాథెటర్ వల్ల వస్తాయి. యూరినరీ catheter. So it causes lobar pneumonia, aspirational pneumonia, blood in the mucus, current gel sputum, polysaccharide capsule which shows thick mucoid colonies, UTI కూడా cause చేస్తుంది. So this is about Klebsiella. Klebsiella is gram-negative bacilli which is lactose fermenter, fast lactose fermenters, and ఇక్కడ urease positive ఉంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ అదర్ urease positive ఆర్గానిజమ్స్ వచ్చేసరికి ఎపిడర్మిస్ సాప్రోఫైటికస్ గ్రామ్ పాజిటివ్ దాంట్లో నోకార్డియా. నెక్స్ట్ ప్రోటియస్ క్లెప్సియల్లా హెచ్ పైలోరి. దాని తర్వాత క్రిప్టోకోకస్ అండ్ యూరిప్లాస్మా అది ఎగ్జాంపుల్స్ ఆఫ్ యూరియాస్ పాజిటివ్. క్లెప్సియల్లా కూడా యూరియాస్ పాజిటివ్. ఇది నార్మల్ కమెన్సల్ ఆఫ్ ఇంటెస్టినల్ మైక్రోబయోటా. ఇది ఎప్పుడైతే ఆల్కహాల్ కానీ హోస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉన్నప్పుడు మనకి ఏమైతే ఇంక్రీసెస్ ఆఫ్ ఆస్పిరేషన్ లీడింగ్ టు లోబర్ నిమోనియా అండ్ యాప్సిస్ ఫార్మేషన్ అండ్ ఆస్పిరేషనల్ నిమోనియా. దీనివల్ల కరెంట్ జెల్ స్ఫూటం బ్లడ్ అనేది ఉంటుంది, మ్యూకస్లో బ్లడ్ ఉంటుంది అండ్ యూటీఐ. సో దిస్ ఇస్ అబౌట్ క్లెప్సియల్లా. నో కమింగ్ టు క్లెప్సియల్లా తర్వాత సెరేషియా. సెరేషియా ఈజ్ అ స్మాల్ టాపిక్. సెరేషియా మార్సిసెన్స్. సెరేషియా మార్సిసెన్స్ ఇది కూడా దిస్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ గ్రామ్ నెగిటివ్ బ్యాసిల్లై. ఇది కూడా లాక్టోస్ ఫర్మెంట్ చేస్తుంది, బట్ దిస్ ఈస్ స్లో లాక్టోస్ ఫర్మెంటర్స్. ఇది ఒక పాయింట్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటిదంటే ఇట్ ఈస్ పిగ్మెంట్ ప్రొడ్యూసింగ్. ఓకే, పిగ్మెంట్ ప్రొడ్యూసింగ్ bacteria, pigment producing bacteria. Pseudomonas కూడా pigment producing bacteria. Which pigment it produces? It produces red color pigment. Red pigment produces a pigment producing, it produces red pigment. And Serratia macerans is a the most important catalase positive organism. Catalase positive organism is the most important. Respiratory burst లో ఈ క్వశ్చన్ అడుగుతారు. రెస్పిరేటరీ బర్స్ట్. Serratia it is also catalase positive organism. క్రోనిక్ గ్రాన్యులోమేటస్ డిసీజ్ వల్ల మనకి NADPH ఆక్సైజ్ డిఫిషియంట్ అయింది కాబట్టి క్యాటలేస్ పాజిటివ్ ఆర్గానిజమ్స్ ఎక్కువ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో మోస్ట్ కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఇస్ సెరేషియా మ్యాసరెన్స్. మనకి క్యాటలేస్ పాజిటివ్ ఆర్గానిజమ్స్ కూడా ఇంటింటికి తెలియాలి. దీంట్లో మనం గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ అండ్ ఫంగై లెక్క డివైడ్ చేసుకుంటే ఫంగైలో అంతా మోస్ట్ ఇంపార్టెంట్ క్యాండిడా అండ్ ఆస్పర్జిల్లస్. క్యాండిడా అండ్ ఆస్పర్జిల్లస్ ఆర్ క్యాటలేస్ పాజిటివ్. గ్రామ్ నెగిటివ్ వచ్చేసరికి బీపీ, బర్కోల్డేరియా కెపాషియా అండ్ సూడోమోనాస్ అరిజినోసా. దాని తర్వాత మన లాక్టోస్ ఫర్మెంటర్స్లో ఈకోలై అండ్ సెరేషియా. ఈకోలై అండ్ సెరేషియా ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్రామ్ నెగిటివ్ ఆర్గానిజమ్స్ విచ్ ఇస్ క్యాటలేస్ పాజిటివ్. నౌ కమింగ్ టు అదర్. ఇదేంటిది? బార్డిటెల్లా పర్ట్యూసిస్. బార్డిటెల్లా పర్ట్యూసిస్ ఒకటి, హెచ్ పైలోరి. బార్డిటెల్లా పర్ట్యూసిస్ అండ్ హెచ్ పైలోరి ఆర్ ఆల్సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ గ్రామ్ నెగిటివ్ ఆర్గానిజం విచ్ ఇస్ క్యాటలేస్ పాజిటివ్. నెక్స్ట్ గ్రామ్ పాజిటివ్ ఆర్గానిజమ్స్లో క్యాటలేస్ పాజిటివ్ వచ్చేసరికి ఫస్ట్ స్టాఫైలోకోకస్. స్టాఫైలోకోకస్ ఆరియస్, స్టాఫైలోకోకస్ ఎపిడర్మిస్. ఇవి దే కమ్ అండర్ క్యాటలేస్ పాజిటివ్ ఆర్గానిజమ్స్. నా కమింగ్ టు అంటే స్టాఫైలోకోకై జీన్స్ ఉన్న అన్నిటికీ ఇట్ ఈస్ క్యాటలేస్ పాజిటివ్. నా కమింగ్ టు లిస్టీరియా అండ్ నోకార్డియా. ఓకే, లిస్టీరియా, నోకార్డియా. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్యాటలేస్ పాజిటివ్ ఆర్గానిజమ్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్లో మనకి ఎక్కడ ఒక దగ్గర ఇది ఇచ్చారు. నా కమింగ్ టు Serratia. Serratia is a gram-negative bacilli lactose fermenter which is slow and it is catalase positive and a red pigment producing organism. దీనివల్ల వాట్ ఆర్ ద అంటే ఇప్పుడు సెరేషియా ఉంది. సెరేషియా వల్ల కలిగే క్లినికల్ ఫీచర్స్ ఏంటిది? ఇట్ కాజెస్ యూటీఐ. దట్ ఈస్ హెల్త్ కేర్ అసోసియేటెడ్ యూటీఐ అంటే నోసోకోమియల్ హెల్త్ కేర్ అసోసియేటెడ్ యూటీఐ అండ్ దిస్ ఇస్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్. So this is about Klebsiella and Serratia. Thank you for your patience listening.